హాయ్ లెర్నర్స్, వెల్కమ్ వన్స్ అగైన్. చాలామంది రిచ్కి వెల్తీకి మధ్య తేడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్, నాకు నచ్చిన ఫిలాసఫీలో మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు రిచ్ అవ్వడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ 5 lakhs వస్తున్నాయి. ఇట్స్ గుడ్ ఇన్కమ్. సో మీరు రిచ్ అవుతారు ఖచ్చితంగా. కానీ అంత ఇన్కమ్ వస్తున్నా కూడా మీరు ఎవ్రీడే వర్క్కి వెళ్తున్నారు అంటే, ఒక సింగిల్ ఇన్కమ్ వస్తూ మీరు ఎవ్రీడే వర్క్ చేయాలి అని అన్నప్పుడు మీరు రిచ్ పీపుల్‌గానే ఉంటారు. సో దీనివల్ల ఏమంటే మీకు టైమ్ ఫ్రీడమ్ ఉండదు, మనీ ఫ్రీడమ్ ఉండదు, సెక్యూరిటీ ఇన్కమ్ కూడా ఉండదు. రేపొద్దున్న అది మనం చేయలేని పరిస్థితుల్లో ఆ ఇన్కమ్‌కి సెక్యూరిటీ ఉండదనమాట. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. సో సెకండ్ ఎగ్జాంపుల్, అదే మీకు 2-3 lakhs వస్తున్నాయి అనుకోండి పర్ మంత్. కానీ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేలో ఆ ఇన్కమ్ మీకు వస్తుంది. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ వల్ల ఏంటంటే మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో అందుకనే మన ఎడ్యుకేషన్ సిస్టంలో రిచ్ అవ్వడం గురించి కాదు, వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలి, అసెట్ బేస్డ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అన్న విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం.